ఎలాంటి థంబ్‌నెయిల్‌లు ఇన్‌షాట్‌లో ఎడిట్ చేసుకోవచ్చని మీకు తెలుసా? హాయ్ అండి. నా పేరు అపర్ణ. చాలామంది యూట్యూబ్ వీడియోలు బాగానే చేస్తారు. కానీ థంబ్‌నెయిల్స్ దగ్గరకొచ్చేసరికి ఎలా చేయాలో అర్థం కాదు. మంచి థంబ్‌నెయిల్‌లు ఉంటేనే కదా మన వీడియోస్‌కి వ్యూస్ అనేది వస్తాయి. ఇందులో ఇన్‌షాట్ యాప్ ఒక్కటి ఉంటే చాలు. మీకు ఎలాంటి థంబ్‌నెయిల్స్ కావాలన్నా చిటికెలో చేసేయచ్చు. ముందుగా ఇన్‌షాట్ యాప్ అనేది ఓపెన్ చేస్తే పైన చూపించినట్టు వీడియో, ఫోటో, కాలేజ్ అనే ఆప్షన్స్ చూపిస్తాయి. దాని కిందకి వెళ్తే కొత్తగా ఫీచర్స్ అనేవి ఏమేమి వచ్చాయో వాటి గురించి చెక్ చేసుకుందాం. ఫస్ట్ నా ఫోటో ఒకటి ఎడిట్ చేసి చూపిస్తున్నాను. కింద న్యూ ఫాంట్స్ అనేవి ఉంటాయి. అంటే మనం పెట్టే థంబ్‌నెయిల్ టెక్స్ట్ అనేది ఎలాంటి సైజెస్లో కావాలి, ఎలాంటి లాంగ్వేజెస్లో, ఎలాంటి ఫీచర్స్లో కావాలి అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్స్లోకి వెళ్తే అక్కడ మన వీడియోని ఎలాంటి జూమ్లో కన్నా లేదంటే ఫాగ్ వచ్చే ఎఫెక్ట్లన్నీ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కుకీస్లోని ఇవన్నీ కూడా కొన్ని అన్లాక్ అనేది ఉంటుంది, లేదు అంటే కొన్ని ఫ్రీ అనేది ఉంటుంది. ఆ ఫ్రీ అనే దానికి మన వీడియోస్కి ఎక్కడ కావాలో అక్కడ అలాంటి ఇమేజెస్ అనేది పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదండి నా వీడియోకి నేను ఎలాంటి ఇమేజెస్ అనేది యాడ్ చేశాను. తర్వాత థంబ్‌నెయిల్ గురించి మాట్లాడుకుందాం. కింద నేను ఒక ఫోటో పెట్టాను. దాంట్లో మనకి ఎలాంటి సైజ్ అనేది కావాలి అంటే ఇన్స్టా సైజా, యూట్యూబ్ సైజా. యూట్యూబ్ అయితే 16:9 రేషియో ఉంటుందండి. అదే ఇన్స్టా అయితే 9:6 రేషియోలో ఉంటుంది. నా ఫోటోకి మళ్ళీ కలర్స్ అనేవి యాడ్ చేస్తున్నాను కింద ఉన్నది. లేదు అంటే బ్రైట్నెస్ కూడా యాడ్ చేశాను. ఫుల్గా బ్రైట్నెస్ ఉంటుంది, లేదంటే కాంట్రాస్ట్ ఉంటుంది, వార్మ్త్ ఉంటుంది. ఇలాంటి ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. తర్వాత మనం ఫొటోస్కి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. నా ఫోటోకి అలా ప్లెయిన్గా ఉంటే నచ్చలేదు, అందుకని కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేవి సెలెక్ట్ చేస్తున్నాను నా ఫోటోకి తగ్గట్టుగాను. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టేనండి, ఎలాంటి మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. థంబ్‌నెయిల్ మొత్తం ఒకటే ఫోటో కాకుండా ఒక 2-3 ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చండి. మనం పెట్టిన ఫోటోని క్లిక్ చేసి సైజ్ అనేది తగ్గిస్తే ఒక కార్నర్కి, మిగిలిన కార్నర్లో మనకు నచ్చిన ఫోటో లేదంటే ఏదైనా ఇమేజెస్, టెక్స్ట్ ఇలా మనకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. కింద చూపిస్తున్న సింబల్స్ని క్లిక్ చేస్తే ఇలాంటి వెరైటీ ఆఫ్ స్టిక్కర్స్ అనేవి వస్తాయి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్టేనండి. నాకు నచ్చినవి కొన్ని యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాంటివి ఇంట్రెస్టింగ్గా పెట్టచ్చు. మన కంటెంట్కి తగ్గట్టుగా ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇలాంటివి ఇంట్రెస్టింగ్ అనేవి. అప్పుడే మన థంబ్‌నెయిల్ అనేది చాలా లుకింగ్గా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత టెక్స్ట్ గురించి మాట్లాడుకుందాం. అసలు చూసారా, షాక్ అయ్యారు ఇలాంటివన్నీ పెడితేనే కదండి వ్యూస్ అనేవి తొందరగా వస్తాయి. దీన్ని ఇంగ్లీష్లోనే కాకుండా అదర్ లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది. అక్కడ ఈ మీద క్లిక్ చేస్తే మనకి సింబల్స్ వస్తాయి కదండి, 4 డాట్స్. ఆ కింద నెక్స్ట్ లాంగ్వేజ్లోకి వెళ్తే మనకు కావాల్సిన లాంగ్వేజ్లో కూడా వస్తుంది. ఫర్ సపోజ్ నేను తెలుగులో కూడా టైప్ చేస్తున్నాను. చూసారా ఎంత ఈజీగా ఉందో ఇందులో థంబ్‌నెయిల్ అనేది ఎడిట్ చేయడం. ఎడిటింగ్ అంటూ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా, క్లియర్గా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. మనం ఒకరిని హెల్ప్ తీసుకోకుండా మన థంబ్‌నెయిల్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా, మనకు నచ్చిన డిజైన్స్లో ఎలా కావాలంటే అలా. ఒకవేళ మీ ఫోటో వెనుకున్న బ్యాక్గ్రౌండ్ తీసేయాలనుకుంటే ఇన్సర్ట్లో కట్అవుట్ అనే ఫీచర్ ఉంటుంది. ఇది కేవలం 1 సెకండ్లోనే బ్యాక్గ్రౌండ్ని చాలా క్లియర్గా రిమూవ్ చేస్తుంది. ఇందులో లేబుల్ అనే ఆప్షన్ వాడి టెక్స్ట్ వెనుక బ్యాక్గ్రౌండ్ అనేది ఇస్తే ఇంకా బాగా హైలైట్ అవుతుంది. చూసారా, నేను కింద బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తున్నాను. చాలా సింపుల్. ఇలాంటి ఫీచర్స్ అనేవి ఒకటికి 2 సార్లు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. మన థంబ్‌నెయిల్ అనేది మనమే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా ఏదో ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాగా. ఒక్క ఫోటోనే కాకుండా అనదర్ ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. అది కూడా ఉంటే కొంచెం లుక్ అనేది వస్తుంది కదా అని దానికి మళ్ళీ కలర్స్ యాడ్ చేశాను. అవుట్లైన్ కలర్స్ కూడా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మనకి థంబ్‌నెయిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా, కలర్ఫుల్గా కనిపిస్తుంది, అట్రాక్టివ్గా. అలాగే కింద ఉన్న షేప్స్ క్లిక్ చేస్తే మన సెకండ్ ఫోటో అనేది ఎలాంటి షేప్లో కావాలనేది కూడా చూసుకోవచ్చు. దాన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, క్రాప్ అనేది యూజ్ చేసి. చాలా సింపుల్. ఇటువంటివన్నీని మనకు మనమే చేసేసుకోవచ్చు. పక్కన క్లిక్ చేస్తే పాప్ అనే ఇమేజ్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే మనకి ఫోటో మీద ఇంకొక ఫోటో కూడా వస్తుంది. చెప్పాను కదండి, కట్ ఆఫ్ అనే ఇమేజ్. ఈ ఇమేజ్ని క్లిక్ చేయగానే మన బ్యాక్గ్రౌండ్ మొత్తం పోతుంది. ఓన్లీ మన పిక్చర్ మాత్రమే కనిపిస్తుంది, ఏదో స్టిక్కర్ లాగా. దాన్ని పెట్టుకొని కూడా మనం థంబ్‌నెయిల్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. దాంట్లో మళ్ళీ న్యూ ఫీచర్స్ యాడ్ చేశాను నేను. చాలా బాగా వస్తుంది, ఏదో మూవ్ అవుతున్నట్టు. ఇంతేనండి, చాలా సింపుల్.
చివరగా కొన్ని స్టిక్కర్సు లేదా ఎమోజీస్ యాడ్ చేస్తే థంబ్నెయిల్కి ప్రాణం వస్తుంది. అంతే ఓకే అన్నాక పైనున్న సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. అంతే సింపుల్. 5 మినిట్స్లో మనకు కావాల్సిన థంబ్నెయిల్ అనేది మన మొబైల్ తోటే మనమే క్రియేట్ చేసుకోవచ్చు. బాగుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి కింద కామెంట్లో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అనదర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.